హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్లారిటీ. ప్రజాపాలన కార్యక్రమం మండలం అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఒక గ్రామంలో గ్రామ సభతో మొదలైన తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకే రోజు అందరూ దరఖాస్తు చేసుకోవాలనే సమాచారం తప్పు. 6వ తేదీ వరకు ఏ రోజైనా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ డేటా ఆధారంగానే కొత్త రేషన్ కార్డు ఇవ్వబడుతుంది. ప్రస్తుతం ఆసరా పెన్షన్ పొందుతున్న వారు మళ్ళీ ఇప్పుడు చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేయనవసరం లేదు. కొత్తగా కావాల్సిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ప్రస్తుతం రైతు బంధు పొందుతున్న వారు రైతు భరోసా కోసం మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అదే అప్లికేబుల్ అవుతుంది. కొత్త వారు కౌలు రైతులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒక అప్లికేషన్ ఫారం ఒక ఫ్యామిలీకి ఇవ్వబడుతుంది. ఫ్యామిలీ మీన్స్ యూనిట్ ఆఫ్ రేషన్ కార్డ్ మెంబర్స్. రేషన్ కార్డు లేని వారు కూడా ఒక ఫ్యామిలీగా ఈ ఫారంను నింపి అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి, కంగారు పడకండి. తేదీ అయితే 6వ తారీఖు వరకు ఉంది. మెల్లంగా చేసుకోండి. అది చెప్పారు కదా, ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళకైతే ఇది మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదని అదనమాట. ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకోవచ్చు అంటండి. థ్యాంక్ యూ.